హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పూజా వస్తువులు తీసుకున్నాను. అందులో గోమతి చక్రాలు అండ్ లక్ష్మీ గవ్వలు తీసుకున్నాను. అసలు గోమతి చక్రాలు అయితే ఒకటి 10 రూపాయలు అని చెప్పారు. సో 2 గోమతి చక్రాలు అయితే తీసుకున్నాను, 4 గవ్వలు అయితే తీసుకున్నాను. ఇంకొకటి, మనము ప్రతి శుక్రవారం పూజ చేస్తాం కదా. పూజ చేసినప్పుడు మనం అష్టగంధంతో అమ్మవారికి కానీ దేవతలకు కానీ పూజ సామాన్లకి కానీ బొట్లు పెడితే చాలా మంచిది. సో నార్మల్ గంధం కాకుండా నేను అష్టగంధం తీసుకున్నాను. క్రీమీ టెక్స్చర్ అయితే చాలా బాగుంది. అందులో కొంచెం గంధం తీసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంది గంధం అనేది. ఆ గంధం తీసుకొని మనం ఏవైతే పూజా సామాగ్రి ఉంటుందో, మనం ఏవైతే పూజా వస్తువులు వాడుతామో ఆ వస్తువులకి మనము ఈ గంధం పేస్ట్ను అంటించి బొట్టు పెడితే చాలా బాగుంటుంది. సో అందుకోసమని అష్టగంధం అనేది తీసుకున్నాను. అమ్మవారి కోసం అయితే ఒక పీఠం తీసుకున్నాను. అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి పూజ చేసేటప్పుడు పీఠం బాగుందని చెప్పేసి నేను పీఠం తీసుకున్నాను. పళనిలో తీసుకున్నాను ఈ పీఠాన్ని. నాకైతే చాలా నచ్చింది. 150, 200 చెప్పారు, 150కి ఇచ్చారు. ఈ పీఠం ఒకటి తీసుకున్నాను. ఇంకొక వస్తువు వచ్చేసి ప్రసాదం బౌల్ తీసుకున్నాను. పీఠం అయితే బాగుంది కదండి. అమ్మవారిని ఆ పీఠం పైన కూర్చోబెట్టి కొంచెం అమ్మవారికి అటు ఇటు గజాలను ఏర్పాటు చేసి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం బౌల్ తీసుకున్నాను. ప్రసాదం బౌల్స్ అయితే ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే మనము అక్కడ పుణ్యక్షేత్రాలలో తీసుకుంటే మనకు పూజ చేసేటప్పుడు అక్కడ తీసుకున్నాను అనే ఒక పాజిటివ్ వైపు అనేది మనకు మనసులో కలుగుతుంది కదా. సో అందుకోసం అనేది నేను ప్రసాదం బౌల్ తీసుకున్నాను. ఇది కూడా 150, 200, 250 చెప్పారు. లాస్ట్కి 150కి ఇచ్చారు. సో నాకైతే రీజనబుల్ అనిపించింది. సో నేను ప్రసాదం బౌల్ తీసుకున్నాను ఒకటి. మనము వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితి పండుగలకు కానీ మంచిగా నైవేద్యాలు ఇట్లాంటి బౌల్స్లలో పెట్టి అమ్మవారి ముందు కానీ దేవతల ముందు కానీ పెడితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో మనకి తర్వాత కడుక్కొని తర్వాత మనము వాష్ చేసుకొని నీట్గా మళ్ళీ అట్టి పెట్టేసుకుంటే వాడుకున్నప్పుడు తీసుకుంటే బాగుంటుందండి. తర్వాత నేను మా పిల్లలకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పిస్తానని చెప్పేసి వాళ్ళని ముందుగానే వెంట్రుకలతో ఉన్నప్పుడు ఒక ఫోటో తీశాను. చూడండి, మా పాపకి సింగిల్ ఫోటో తీశాను. జుట్టు ఉన్నప్పుడు పట్టు లంగా వేసి ట్రెడిషనల్గా తీశాను. చాలా బాగా ఉంది. ఎందుకంటే మనకి వెంట్రుకలు తీసేసిన తర్వాత అంత పిల్లలు అంత కళగా లుక్గా అనిపించారు కదా అండి. అందుకే జ్ఞాపకార్థం కోసమని నేను ముందుగానే వెంట్రుకలు ఉన్నప్పుడు మా పాపని సింగిల్ ఫోటో తీసి పెట్టుకున్నాను. తర్వాత మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడైనా చేస్తే కనుక ముందు ఇలా ఫోటో తీసి పెట్టుకోండి. ఈ ఫోటోని నేను ఫ్రేమ్ కూడా చేపించాను. మెమొరీస్ అనేవి లైఫ్ లాంగ్ ఉండాలి కదా. సో నాకు మెమొరీస్ అంటే చాలా ఇష్టం, అందుకొని పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళ అన్నా చెల్లెల ఫోటో కూడా ఇలా ఫోటో తీసి పెట్టానండి. ఎంత చక్కగా క్యూట్గా ఉన్నారో కదండి హెయిర్స్ ఉన్నప్పుడు. అందుకోసమనే నేను కూడా గుర్తు కోసమని తీసి పెట్టుకున్నాను. చిన్నప్పుడు వాళ్ళలో ఫేస్లో ఉండే క్యూట్ స్మైల్ అనేది కొంచెం పెద్దయ్యాక మిస్ అవుతుంది కదా. క్యూట్ తెలియని అమాయకత్వం, ఎటువంటి కల్మషం లేని మనసు, స్వచ్ఛమైన నవ్వు, ఫోటో చూస్తే చాలు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. అందుకోసమని ఆ ఫోటో నేను తీసి పెట్టాను. నెక్స్ట్ వాళ్ళని ఇంకో ఫోటో కూడా తీశాను. ట్రెడిషనల్గా ఒకటి పట్టులంగా పైన అన్నా చెల్లెలు చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా. కొంచెం నా ఫోన్ కెమెరా ప్రాబ్లం అండి, అందుకోసమని మీకు ఇలా లేదు క్లారిటీగా చూపిస్తున్నాను. తర్వాత కూడా మీకు మంచిగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మీరు కూడా మీ పిల్లలకి ఇలా తీసి పెట్టండి, వాళ్ళకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మన హస్బెండ్స్ అయితే అన్నిటికీ ఒప్పుకోరండి. ఇది మా వారు ఒప్పుకోలేదు. నా ఇష్ట ప్రకారమే చాలా బిజీ షెడ్యూల్లో కూడా నేను తీపిచ్చాను. నచ్చిందా ఫ్రెండ్స్ మీకైతే? హెయిర్ తీసాక మేము పళని టెంపుల్కి వెళ్ళాము సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి. చూడండి హెయిర్ తీసాక ఎలా ఉన్నారు.
అందుకోసమని అండి మనం కొన్ని ఫొటోస్ అనేవి తీసి పెట్టుకుంటే బాగుంటుంది, పిల్లలకైనా పెద్ద అయ్యాక చూసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.